శుభంభ్యాదు శ్రీ గురుభ్యో నమః. వాడి వేడిగా నడుస్తుంది రాజకీయం ఆంధ్ర రాష్ట్రంలోని. చాలామంది ఫోన్స్ చేస్తున్నారు, ఏంటి పరిస్థితి, ఏంటి ఏం జరుగుతుంది. అందులో ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలామంది ఫోన్ చేయడం, అసలు ఈసారి సారు ఎట్లా ఉంటారు, ఏంటి ఆయన రాజకీయం ఎలా ఉంటుంది, అసలు ఏమైనా చేయగలుగుతారా ఆయన ప్రజల కోసమని ఒక ప్రెషర్తో కూడిన ఆలోచనతో చాలామంది స్నేహితులు అడగడం, అదేవిధంగా ఫ్యాన్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని యాక్చువల్లీ ఆయనకున్న పవర్ ఏంటి, అసలు ఆస్ట్రాలజికల్గా ఆయన ఎంత పవర్ఫుల్గా యాక్ట్ చేయగలుగుతారు అనే విషయాన్ని మనం కొంచెం వివరంగా చూడడం ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగానే ఆయన మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, అంటే వాళ్ళ జాతకం, వాళ్ళ ఫ్యాన్స్ మనకి ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ టైం దాని ప్రకారం మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఆయన సెప్టెంబర్ 2 అందరు తెలిసింది 1971 అని. అది అరౌండ్ 12 o'clock వేసుకుంటే మనం ఉత్తరాషాఢ నక్షత్రం, ఇది కూడా అందరూ తెలిసిన విషయమే, మకర రాశి అని చెప్పి అన్నారు. ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు జగన్నాథ్ హోరా మనం చూసేటప్పుడు, మనం వాడేది జగన్నాథ్ హోరా, ఇందులో మనం చూసేటప్పుడు ఇట్స్ మోస్ట్ ఫేమస్ సాఫ్ట్వేర్ మనం చెప్తుంటాము. సో అందులో మనకి ఏంటి కనబడుతుందంటే మకర రాశి మీద ఆయన శనీశ్వరుడు ఎవరైతే ఉన్నాడో అది దాటి కుంభంలోకి ప్రవేశించి అప్పుడు చాలా రోజులు అయిపోయింది. సో దెర్ ఇస్ ఎ కాంట్రవర్సీ థింకింగ్ దట్ ఏలినాడు శని ఉంది, ఆయన శని ఉంది కాబట్టి ఆయన పడిపోతాడు, ట్రిగ్ అయిపోతాడని, ఆయనకి యోగం ఉండదు అనే థాట్స్ చాలామందికి వచ్చి కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఫామ్ చేస్తున్నారు. దట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. ఏలినాడు శని మొదలై అప్పుడే 5 years అయిపోయింది. సో 5 years బ్యాక్ 2019లో ఎప్పుడైతే ఎలక్షన్స్ కోసం ఆయన ప్రయత్నం చేశారో ఆ టైంలో జస్ట్ స్టార్టింగ్లోనే ఉంది. ఎలా నచ్చింది, స్టార్టింగ్లో వాడు దాని యొక్క అవయోగాన్ని చూపించాడు, ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు వ్యయ స్థానంలో ఉన్న శనీశ్వరుడు ధనస్థానం భావంలోకి వచ్చాడు, అది కూడా దాటి ధనభావంలోకి వెళ్ళాడు. సో ఆల్మోస్ట్ 3rd phase ఉన్నాడు ఏలినాడు శని. సో క్లారిటీ ఇవ్వాలి, అస్ట్రాలజర్స్ అయ్యి ఉండి క్లారిటీ ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాము. 3rd phase ఉన్నప్పుడు వెళ్తూ మంచి చేయాలి కాబట్టి డెఫినెట్గా ఒక పాయింట్ మనం మంచి చేస్తాడు శనీశ్వరుడు అని అనుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా చాలామంది చెప్పడం మన శని యొక్క ఎఫెక్ట్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి, దానివల్ల అదైపోతుంది ఇదైపోతుంది చెప్తూ పడిసారు. ఇస్ ఆర్ థ్రాష్. సో నెత్తి మీద నుండి పక్కకు జరిగిపోయాడంటే 3rd phaseలోకి వచ్చాడు అంటే డెఫినెట్గా ఆ ప్రెషర్ తగ్గిపోతుంది. మీకు నెత్తి మీద పెట్టుకున్న బరువుకైనా చేతితో పట్టుకు బరువుకి చాలా తేడా ఉంటుంది కదా. నెత్తి మీద పెట్టుకుంటే చాలా భారంగా ఉంటుంది, అదే చేతితో అంటే ఇలా పట్టుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు ఈజీగా. అలాగేంటంటే 3rd phase అంటే 12th house, 1st house అయిపోయి 2nd phaseలోకి వచ్చాడు. వచ్చి అప్పుడే 1 ఏడాది పైన అయిపోయింది, ఇంకా చేయడానికి ఉంది అక్కడ. ఈ నక్షత్రాన్ని కూడా దాటిపోయాడు. ఇప్పుడు నక్షత్రం దాటిపోయాడంటే ఈరోజు ఆయన ఉత్తరాషాఢ నక్షత్రం వేసుకున్నాము. బట్ యాజ్ ఆన్ టుడే కుండలి మనం తీసినా కూడా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ యూ కెన్ ఫైండ్ దట్ శని ఆల్రెడీ ఆ నక్షత్రాలను దాటిపోయాడు, పూర్వభాద్ర నక్షత్రానికి వచ్చాడు. సో పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశిలో కూడా ప్రవేశించాడు. సో నక్షత్రం కానీ ఏది కానీ కనెక్టివిటీ లేదు, చాలా డిస్టెన్స్ బిట్వీన్ పవన్ కళ్యాణ్ గారి నక్షత్రానికి శని యొక్క ఉన్న నక్షత్రానికి చాలా డిఫరెన్స్ కూడా ఉంది. సో మనం ఏలినాడు శని యొక్క ఎఫెక్ట్ మీద బాగా ఉంటుంది అన్నది ఇట్స్ ఆల్ ట్రాష్ అండి. సో వాడు వెళ్తూ మంచి చేయాలి కాబట్టి కొంచెం దూరం వెళ్తున్న కొద్ది ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తాడు. సో దీన్ని మనం ఒక 25 marks వేసుకోవచ్చు. ఓకే, నేను మార్క్స్ నేను చెప్తున్నానంటే ఈజీగా ఐడెంటిఫై అవ్వడానికి ఆయన యొక్క బలం ఎంత ఉందని చెప్పడానికి మాట ఇంకేం లేదు, అంటే జాతక బలం ఎంత ఉందని చెప్పి. ఇలా ఉంటుంటే బృహస్పతి May 1st వృషభంలోకి ప్రవేశించి అక్కడ నుండి 9th aspectతో ఆ రాశిని చూస్తాడు. అలాగే ఈ రాశి నుండి 5వ భావంలోకి వెళ్తాడు. 5వ అంటే అష్టైశ్వర్య భోగభాగ్యాలు అంటాం, 5వ అంటే పుత్రస్థానం అంటే, 19 అంటే మనకు అద్భుతమైన యోగం, పంచ ప్రాణాలు అంటాం. మనకి ఏది 5 ప్రాణాలండి, అక్కడ బృహస్పతి వచ్చి కూర్చొని రాశిని స్వయంగా చూస్తున్నాడు కూడా. 5వ భావంలోకి వెళ్ళి అక్కడ చూస్తాం. 5th house గురువు రావడం అనేది ఒక లక్ అని చెప్తాం. మరి లక్ అనేది గురుడు వచ్చిన తర్వాత వాడు చూపించాలి కదండి. సో May 1st నుండి బృహస్పతి వెళ్తున్నాడని ఈ ప్రపంచం అందరికీ తెలుసు. నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి ఆ టైంలో అందరికీ తెలుసు. సో అక్కడికి వచ్చిన తర్వాత వాడు డైరెక్ట్గా మకర రాశిని చూస్తాడు. మామూలు పంచాంగంలో కూడా 14 ఆదాయం 14 చూపిస్తున్నారు కదండి. అలాగా ఈ గురువు యొక్క బలం ఎప్పుడైతే మనకు ఈ యొక్క రాశి మీద పడుతుందో, స్పెషల్లీ ఈ నక్షత్రం మీద పడుతుందో, డెఫినెట్గా గురు బలం పెరిగిందని అర్థం. గురువారం మరి మొదటి 15 రోజులు ఏ గ్రహంతో కాకుండా సింగిల్గా బృహస్పతి ఉంటాడు. 14వ తారీఖు తర్వాత మళ్ళీ రవి కూడా వచ్చి చేరుకుంటాడు అక్కడ. అంతవరకు బృహస్పతి ఉంటాడు అక్కడే, ఏడాదంతా అక్కడే ఉంటాడు. అంటే ఏంటి, గురుబలం ఆరంభమైంది. ఈ గురుబలం కూడా మొదటి 4 నెలలు ఒక యోగము, మధ్యస్థలో న్యూట్రల్ కూడా మళ్ళీ లాస్ట్ 4 months యోగాన్ని ఇస్తుంటాడు. రెట్రోగ్రేషన్ ముందు వెనక అవ్వడం జరుగుతుంటాయి.
అవన్నీ డిఫరెంట్ థింగ్ అనుకోండి. ఇప్పుడు ప్రస్తుతం అది కూడా మనం డిస్కస్ చేయవలసింది. ఫస్ట్ 15 రోజుల్లో బృహస్పతి అనేది ఈయన కంటిన్యూస్గా రేస్ ఆఫ్ బృహస్పతి అన్నది ఈయన రాశిని పడుతుందంటే వస్తూ వాడు ఒక మంచి చేయాలి. సో దీనికి 20 మార్కులు వేయండి. మంచి చేయాలంటే ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైటింగ్ లైక్ ఎనీథింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్. సో ఇంకో 25 మార్కులు పడిపోతాయి అక్కడ ఈ 2 పాయింట్స్ను. అంటే 50 మార్కులు ఆల్రెడీ పాస్ మార్కులు వచ్చాయి ఆయనకి. పాస్ మార్కుల్లో వచ్చేసరికి నెక్స్ట్ మనం దశల దగ్గరికి వెళ్దాం. దశల దగ్గరికి వెళ్తే 2024 మే 8 తర్వాత అద్భుతమైన శని మహారదశ, అంటే గురువు ఎండింగ్ అవుతున్నాడు. శని మహారదశ మే 8 నుండి 18 మధ్యలో శని మహారదశ ఆరంభమవుతుంది. ప్రస్తుతానికి గురు మహాదశ లాస్ట్ స్టేజ్ స్పెల్లో ఉన్నాడు ఆయన. సో గురుదశ వెళ్ళి శని మహాదశ ఆరంభమవుతుంది, మంచిదే. సో ప్రజాదరణతో ముందుకెళ్ళే శని మహాదశ. ఈయన రాశి చూసాం మకర రాశి. సో డెఫినెట్గా లగ్నం కూడా చాలా బాగుంది. సో ఈ యొక్క ప్రజాదరణతో కూడా శని మహాదశ ఎవరైతే ఆరంభమైందో పబ్లిక్ రిలేషన్లో ఇంకొంచెం ఆయన ముందుకెళ్ళి స్ట్రెస్ తీసుకుంటాడు, కానీ కొంచెం ముందుకు వెళ్ళిపోతాడు, అందులో ఏం సందేహం లేదు. సో దశలు అద్భుతంగా నడుస్తున్నాయి. తర్వాత రాజ్యంలో ఎవరు కూర్చున్నారంటే ఆయన నిజ జాతకంలో చూసుకుంటే లగ్నాతో రాజ్యంలో చూస్తే రవి ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, అలాగే మనం చూస్తే బుధుడు ఉన్నాడు. ఇవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండి. ఒక యోగంలో నిలబెట్టడానికి ఒకటి గోచారమైన బాగుండాలి, గ్రహచారమైన బాగుండాలి. ఇప్పుడు ఎవరైతే మనకు గోచారం పోలేక ఇబ్బంది పడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంటే ఒకరు మనం చూసుకుని కేసీఆర్ గారు మనం చూపించుకోవచ్చు. అష్టమ శని ప్రభావం వలన ఆయన గోచారంలో ఎఫెక్ట్ ఇచ్చింది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత నిలబెట్టిన యోగాన్ని కంటిన్యూ చేయడానికి గోచారం కూడా బలంగా ఉండాలి. సో అటువంటి గోచారంలో వచ్చిన దెబ్బ వలన ఏంటంటే ఆయన యాక్సిడెంట్ అవ్వడం, దెబ్బలు తగలడం, తర్వాత యాక్సిడెంట్ అంటే బాత్రూంలో పడి దెబ్బలు తగింది కూడా దెబ్బ తగినట్టే కదండి. అలాగే పదవి పోగొట్టుకోవడం అష్టమ వచ్చిన తర్వాత ఇవన్నీ మనం చూస్తాం. మనం ప్రాక్టికల్గా గ్రహాలు ఏం చేస్తాయి, ఎన్ని రకాల పూజలు ఏం చేసి ఉంటారు. ఆయన గ్రహస్థితిని ఎవరు మార్చలేపారు. అంటే ఒక యోగాన్ని దింపేటప్పుడు అలాగే దింపుతుంది. అంటే మనం చేసే పూజల కంటే గ్రహాలకు బలం ఎక్కువ ఉందని క్లారిటీగా కనబడుతుంది అక్కడ కూడా. అంటే మనం ఎలా చేయాలి పూజ అని ఒక విధానం ఉంది. ఆయన ఏం చేశాడని ఇంపార్టెంట్. ఆయన 1,00,000 మందిని పెట్టి పూజ చేయించడానికి అది ఇంపార్టెంట్. తను పూజను ఏం చేస్తున్నాడు, ఏం సాధన చేస్తున్నాడు, దైవబలం పెంచుకోవడం, తనలో తన దైవబలం పెంచుకోవడం ఏం చేస్తున్నాడు, అది చాలా ఇంపార్టెంట్. అంతేగాని మన పేరు మీద వాడు ₹1 కోటి ఖర్చు పెట్టారు పూజలకి, అది చేస్తున్నాడు. అదే డిఫరెంట్ సెక్షన్. ప్రజా సంక్షేమం కోసం, ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడం కోసం, లేకపోతే భూమి మీద ఒక యజ్ఞయాగాలు జరిగితే పాడి పంట పండుతున్నాయి అని చెప్పి అంటాం కాబట్టి దానికోసం చేసాం. ప్రతినిధిగా ఆయన చేశారు అంటే అది వేరు. అంటే అన్నీ కలిపి చెప్తే మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ ఇండివిజువల్గా ఏం చేసామన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇలాగా ఈ యొక్క గోచారంలో గురుబలం పెరగడం అనేది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారికి. సో ఈ టైంలో ఏం జరుగుతుంది, లాస్ట్ టైం ఒక సీటు గెలవలేదు, తను కూడా ఓడిపోయాడు అన్నదానికి ఈ మాత్రం అంటే ఏమి చేయకుండానే మే 1 నుండి నార్మల్గానే ఆయనకి ఒక 50 మార్క్స్ దాటిపోయి ఇంకా దశలు, తర్వాత చక్రాలు, రకరకాల చక్రాలు ఎన్నో ఉంటాయి. సుదర్శన చక్రం అని, కోటా చక్రం అని చెప్పి బలం పెంచుకోవడానికి D10 చార్ట్స్ అని రకరకాల చార్ట్స్ ఉంటాయి. రకరకాల చార్ట్స్ అని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు గంటన పడుతుంది వీడియో. అందులో కూడా బలం పెరుగుతుంది. ఇలా ఉంటుండగానే ఈయన జనసేన అని చెప్పి ఒక పార్టీ ఏదైతే ఆరంభం ఇచ్చారో ఆ జనసేన మన పార్టీ కూడా మనకి ఏం కనబడుతుందంటే March 14 డెఫినెట్గా 2014లో మొదలుపెట్టారు. అది 17 సంవత్సరం అయింది. దాన్ని కూడా మనం చూస్తే మనకు సింహరాశి సింహలగ్నంలోనే ఆయన ఆరంభించారు, బాగుంది. దాని దశలో మనం చూసుకుంటే ట్రాన్సిట్ ప్రకారం మనకు ఆల్మోస్ట్ 2018 నుండి ఈయనకి శుక్రమహాదశ జరుగుతుందండి. అందులో కూడా దానికి కూడా అందులో చంద్రముక్తి నడుస్తుంది, చాలా మంచి ముక్తి నడుస్తుంది. సో మనకంటే పార్టీ ఆవిర్భవించిన సమయము, అలాగే ఇప్పుడు ఆయన పుట్టిన సమయము, రెండింటిలోని గోచారము, ఇవన్నీ చూసుకుంటే ఈసారి పార్టీ బలం కూడా పుంజుకుందని మనం చాలా క్లియర్గా చెప్తాం. పార్టీ బలం పుంజుకుంటే పార్టీ ఏదైతే జనసేన పార్టీ అనే ఒక క్యాడర్ ఏదైతే ఉందో ఆరంభించే దాని బలం పుంజుకుంటేనే తనతో పాటు పార్టీలో ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ బలం కూడా పెరుగుతుంది. ఇండివిజువల్గా ఎవరి జాతకాలు చూడక్కర్లే. ప్రజా రాజ్యాంగం గురించి అప్పుడెప్పుడో మనం చిరంజీవి గారి నుంచి మాట్లాడుకున్నాం. అలాగే ఇప్పుడు మళ్ళీ జనసేన గురించి కూడాను పార్టీ ఆవిర్భవించిన సమయానికి ఇప్పుడు బలం ఉందా లేదా, సో బలం అది కూడా కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఆయన ఒక్కరే కాకుండా ఆయనతో పాటు పార్టీ కూడా గెలుస్తుంది. అంటే ఎన్ని సీట్లు వచ్చాయి, అన్ని సీట్లు కనీసం సగం సీట్లు గెలిచినా కూడా ఆయన 50% గెలిచేసినట్టు ఆయన. సో ఈ రకంగా చూసుకుంటే ఆయనకి అసెంబ్లీలోకి వెళ్ళే బలం ఉంది. తర్వాత
ఆయనకు ఒక పదవి కూడా వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. అంటే పదవి వస్తేనంటే రకరకాల పదవులు ఉంటాయి. ఇందులో అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా డిసైడ్ చేస్తే గవర్నమెంట్, స్టేట్లో కాబట్టి సెంట్రల్లో ఏదైనా పోస్ట్ ఇవ్వడం, అది కూడా ఒక పదవే. సో రకరకాలు ఉంటాయి కాబట్టి ఇండివిజువల్గా జాతకాన్ని మనం తీసుకునేటప్పుడు ఒక బలం ఉంది. అలాగే జనసేన పార్టీ అనే ఒక 2014 ఆరంభించిన పార్టీ కూడా ఒక బలం ఉంది కాబట్టి సింగిల్గా ఆయన గెలుస్తాడా, పార్టీని కూడా బలోపేతం చేసి గెలిపిస్తాడా అంటే డెఫినెట్గా ఈసారి మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్లో జనసేన నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్కి ఒక అద్భుతమైన బలంతో గెలవడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన పార్టీ కూడా గెలుస్తుంది. పార్టీ గెలవడం అంటే ఆయన ఎంతమందిని ఎమ్మెల్యేగా నిలబెట్టారో కనీసం సగం మంది గెలిచినా కూడా పార్టీ గెలిచినట్టే. సో పార్టీ కూడా గెలిచి అసెంబ్లీలోకి వెళ్తుంది కాబట్టి భయపడట్లేదు. ఇట్స్ ఎ పాజిటివ్ సైన్, ఎ గుడ్ చేంజ్ యూ కెన్ సీన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. డెఫినెట్గా అపోజిషన్ అనేవాళ్ళు అనుకోండి, లేకపోతే అధికారం ఉన్నవాళ్ళు అనుకోండి, ఏదైనా అధికారము అపోజిషన్ రెండు సమతుల్యంగా ఉన్నప్పుడే, లేదా రెండు కలిసి యుద్ధం చేస్తున్నప్పుడే ఒక మంచి పని జరుగుతుంది రాష్ట్రంలో. ఏకపక్షంగా ఏం జరిగినా డెఫినెట్గా అది డిసిషన్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్తాను. ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్ ఫర్ ది స్టేట్ ఆల్సో. సో అంచేతనంటే ఈసారి ఏది ఏకపక్షంగా జరిగే ప్రసక్తి లేదు కాబట్టి అసెంబ్లీలో పవన్ గారి యొక్క గాలి వీస్తుంది. డెఫినెట్గా 100% ఆయన రాజమార్గంలో రాజ్యం పొందగలిగితే చెప్పేద్దాం. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.